పస్కా పండుగ. ఏం పండుగ? ఒకరోజు యోసేపు మరియలు యేసు ప్రభువును తీసుకుని, అప్పుడు యేసు ప్రభు వయసు 12 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు యేసయ్యకి? యేసు ప్రభుని తీసుకుని యెరూషలేములో దేవాలయానికి పస్కా పండుగ చేసుకోవటానికి వెళ్ళారు. దేనికి వెళ్ళారు? వాయిస్ వినట్లా, ఇటు చూడండి, నా వాయిస్ చూడండి. ఏం చేసుకోవటానికి వెళ్ళారు? ఎవరెవరు వెళ్ళారు? ఎవరెవరు వెళ్ళారు? యోసేపు, మరియా, యేసు ప్రభు. ఎందుకంటే మరియమ్మకి యోసేపుకి యేసు ప్రభు పుట్టక పూర్వం ప్రతి సంవత్సరం వెళ్ళి చేసుకునేవారు. అలాగే యేసు ప్రభు పుట్టిన తర్వాత ఆయనకి 12 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు, నానా వింటున్నారా? 12 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు పస్కా పండుగ చేసుకోవడానికి వెళ్ళారు. వినాలి జాగ్రత్తగా. పస్కా పండుగ అంటే 8 రోజులు చేస్తారు. ఎన్ని రోజులు చేస్తారు? 8 days. 8 రోజుల పండుగ అయిపోయింది. పండుగ అయిపోయిన తర్వాత ఎవరి దారిని వారు వెళ్తూ ఉన్నారు. ఎవరి దారిని వాళ్ళు వెళ్తున్నారు. అంతేగా మీకు పండుగ, ఇప్పుడు ఎక్కడికైనా టూర్కి పండుగ చేసుకోవడానికి వెళ్ళారు అనుకోండి, అయిపోయాక ఏం చేస్తారు? వచ్చేస్తారుగా. ఇప్పుడు సండే చర్చికి వచ్చారు అనుకో, అయిపోయాక ఏం చేస్తారు? ఇంటికి వెళ్ళిపోతారు లేదా? ఇప్పుడు ఈవినింగ్ VBS అయిపోయింది అనుకో, ఏం చేస్తారు మీరు? ఇక్కడే ఉంటారా? ఇక్కడే ఉండండి, ఉండరా? అలాగే యేసు ప్రభు కూడా ఇది అయిపోయిన తర్వాత మరియా, యోసేపులు ఇంటికి వెళ్తూ ఉన్నారు. వెళ్తున్నప్పుడు నడుచుకుంటా వెళ్తున్నారు. ఆ రోజుల్లో సైకిల్స్ లేవు, ఆ రోజుల్లో స్కూటర్స్ లేవు, ఏం లేవు కదా. అందుకని వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు చాలా మంది ఆయా ఊరు నుంచి. ఎందుకంటే యెరూషలేములో ఇది చాలా పెద్ద పండుగ, చాలా పెద్ద పండుగ. ప్రపంచంలో ఇశ్రాయేలీయులు ఎక్కడెక్కడున్నారో, ఏ దేశంలో ఉన్నా ఆ పండుగ చేసుకోవటానికి అందరూ యెరూషలేముకి వస్తారు. అందుకనే అయిపోయింది, ఎవరి ఊరికి వాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఒక రోజు అంతా ప్రయాణం చేశారు. ఎన్ని రోజులు చెప్పాలి? ఎన్ని రోజులు ప్రయాణం చేశారు? ఒక రోజంతా ప్రయాణం చేసిన తర్వాత అప్పుడేం జరిగిందో తెలుసా? యోసేపు మరియలు అరే యేసు ప్రభు అని వెతుక్కుంటున్నారు. ఎవరిని వెతుక్కుంటున్నారు? అరే యేసు ప్రభు లేడే మనతో, మనం చాలా దూరం వచ్చేసామే, యేసు ప్రభు ఎక్కడ, యేసు ప్రభు ఎక్కడ, ఎక్కడైనా చుట్టూ చూసుకుంటుంటే యేసు ప్రభు భయం వేసి మళ్ళా యోసేపు మరియమ్మలు ఏం చేశారు తెలుసా? వెనక్కి తిరిగి వెళ్ళారు. వెళ్ళేసరికి కూర్చోవాలి, కూర్చో. వెళ్ళేసరికి యేసు ప్రభు ఆ యెరూషలేము దేవాలయంలో పెద్దలతో కూడి మాట్లాడుకుంటూ ఉన్నాడు. పెద్దలతో కలిసి మాట్లాడుకుంటూ, మరియమ్మకి కోపం వచ్చేసింది. నేరుగా యేసు ప్రభు దగ్గరికి, రైట్, నువ్వు చేసే పని ఏంటి? నేను మీ నాన్న ఎంత వెతుకుతున్నాం, ఎంత బాధపడుతున్నాం, ఎంత ఏడుస్తున్నాం, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు మాకు రాకుండా అంటే, అప్పుడు యేసు అంటాడు, నేను పరలోకపు తండ్రి పని మీద ఉన్నానన్నాడు. ఏమన్నాడు? అంటే ఈ స్టోరీలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, యేసు ప్రభు ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ నేర్చుకోవలసిన విషయాలన్నీ ఆయన ఏం చేసేవాడు తెలుసా? నేర్చుకునేవాడు. ఏం చేసేవాడు? ఇప్పుడు ఏం జరిగిందంటే, పండుగ చేయడానికి వచ్చాడు కానీ అక్కడ చాలా చూశాడు, అవన్నీ నేర్చుకోవాలనుకున్నాడు. అక్కడ పెద్దలతో కూర్చున్నాడు, చక్కగా నేర్చుకుంటున్నాడు. మమ్మీ డాడీ వాళ్ళు వస్తే అంటున్నాడు. అప్పుడు 3 days అయింది. ఎన్ని రోజులైంది? 3 days. వాళ్ళు తిరిగి వచ్చి యేసు ప్రభుని ఆ దేవాలయంలో చూసేసరికి 3 days అయింది. వాళ్ళకేం బాధ వచ్చింది, వాళ్ళకేం ఏడుపు వస్తుంది, వాళ్ళకేం కోపం వస్తుంది. యేసే అంటే నో, నేను నా తండ్రి పని మీద ఇక్కడ ఉన్నానని పెద్దలతో చక్కగా కూర్చుని ధర్మశాస్త్రాన్ని గురించి తర్కిస్తూ, ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యాన్ని గురించి తర్కిస్తూ చాలా విషయాలు ఆయన నేర్చుకుంటూ వారికి కూడా బోధిస్తూ వచ్చాడు. అందుకని బైబిల్ అంటాడు, యేసు క్రీస్తు ప్రభు జ్ఞానమందును మనుషుల దయందును ఆయన వర్ధిల్లుతూ వచ్చెను అనే మాట లూకాసు వార్త 2వ అధ్యాయం 40 వచనంలో ఉంటుంది. అంటే ఈ మధ్యాహ్నం మనం నేర్చుకోవాల్సింది,
మనకేముండాలి తెలుసా? నేర్చుకోవాలనే స్పిరిట్ ఉండాలి. ఏముండాలి? స్పిరిట్ కాదు, నేర్చుకోవాలనే స్పిరిట్. ఇప్పుడు స్కూల్కి వెళ్తారనుకో, పాఠం చెప్తున్నారనుకో టీచరు, మనం ఏం చేస్తాం? గిల్లుకుంటాం కదా. పక్కన వాడిని గిల్లు చెప్పేది నేర్చుకుంటున్నారా లేదా? నేర్చుకోవట్లేదు కదా. వేరే తింటున్నారు. మళ్ళా ఎవరు నేర్చుకుంటారో, ఈరోజు పాఠం పేరు, ఎవరు నేర్చుకుంటారో వారు నాయకులు అవుతారు. ఎవరు నాయకులు అవుతారు? మీ మమ్మీ డాడీ దగ్గర మంచి విషయాలు ఎవరు నేర్చుకుంటారో వాళ్ళు నాయకులు అవుతారు. మీ స్కూల్లో మీ టీచర్స్ దగ్గర ఎవరు నేర్చుకుంటారో మంచి విషయాలు వారి నాయకులు అవుతారు. చర్చిలో పాస్టర్ గారు, సండే స్కూల్ టీచర్స్ చెప్పే మంచి విషయాలు ఎవరు నేర్చుకుంటారో వారు నాయకులు అవుతారు. మీకు నాయకులు అవ్వాలని ఉందా లేదా? నిజంగా అయితే ఫస్ట్ రోజు నుంచి మనం నేర్చుకున్నాం. ఎవరు నాయకులు అవుతారు? ఫస్ట్ డే లెసన్ ప్రార్థించేవారు నాయకులు అవుతారు. మీ క్లాస్కి వెళ్ళినాక మళ్ళా సెకండ్ లెసన్ నేర్చుకున్నారు. ఎవరు నాయకులు అవుతారు? విధేయత చూపించేవారు. థర్డ్ లెసన్ ఎవరు నాయకులు అవుతారు? బాధ్యత కలిగిన వారు. ఫోర్త్ లెసన్ ఎవరు నాయకులు అవుతారు? ఎన్నికైన ఇక్కడ చెప్పలేదు. నెంబర్ 5 ఎవరు నాయకులు అవుతారు? ధైర్యవంతులైన వారు నాయకులు అవుతారు. నెంబర్ 6 ఎవరు నాయకులు అవుతారు? ఇప్పుడు నేను చెప్తున్నా, నేర్చుకునేవారు నాయకులు అవుతారు. ఇదిగో మేము విన్నట్టుగా ఇక్కడ నుండి ఈ VBS అయిన తర్వాత మేము అలాగే నేర్చుకుంటూ మా జీవితాల్లో మేము నాయకులమై అనేకులకు నేర్పిస్తాము అని అనేవారు చేయొద్దని చూద్దాం. అమ్మో, మీరందరూ నేర్చుకుంటారా? అట్లయితే మోకరించండి, యేసయ్యకి చెబుదాం. యేసయ్యా, నేను ఇప్పటి వరకు నేర్చుకున్నది మా ఫ్రెండ్స్కి నేర్పిస్తాను, తెలియని వారికి నేర్పిస్తాను అని ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించండి. మోకాళ్ళు అంటే ఏం చెప్పాను? మోకాళ్ళు అంటే ఏం చెప్పాను? 1 2 3 మోకాళ్ళు అంటే ఓకే. ప్రార్థన చేసుకుందామా? జేమ్స్ రెడీ? జేమ్స్ లేడా? ఇస్తాడు ఎవరన్నా ఇక్కడ మన మధ్యలో చాలా ఏది రాజేష్ ఏది సండే స్కూల్ మన నాయకులు రాజేష్ ఉన్నారు.